బలరామకృష్ణులు వనంలో తిరుగుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అన్నతో కన్నయ్య ఆ వనంలోని అందాలన్నీ పులకించిపోతున్నాయని చెప్తున్నాడు. నీ పాదములు సోకి నేడు వీరుతృణ పుంజంబుతో భూమి పుణ్యయ్యే, నీ నఖంబులు తాకి నేడు నానాలతాతరు సంఘములు కృతార్థంబులయ్యే, నీ కృపా దృష్టి చేనేడు నదీ శైల ఖగమృగంబులు దివ్యకాంతి చెందే, నీ పెన్నురము మోవ నేడు గోపాంగనా జనముల పుట్టువు సఫలమయ్యెనని, అరణ్య భూమినంకించి పశులును మిత్రజనులు తాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంచరించే. ఆ అన్నా, నీ పాదాలు తాకటం వలన ఈ పొదలు పచ్చిక బయళ్ళు కల నేల పులకించిపోతున్నది. నీ గోళ్ళు తాకటం వలన పూలతీగలు పండ్ల చెట్లు కృతార్థములయ్యాయి. నీవు కృపతో కన్నులు విప్పారజేసి చూస్తూ ఉంటే నదులకు కొండలకు దివ్యకాంతి అలవడినది. నీ విశాలమైన రొమ్మును కౌగిలించుకుని గోపాలకులు గొల్లభామలు జన్మసాఫల్యం పొందారు అని అన్నతో హాయిగా ముచ్చటలాడుతూ కన్నయ్య పశువులను మేపుతూ నదులలో కొండలలో ఎగురుతూ దూకుతూ గంతులు వేస్తూ సంచరించాడు.